Hello everyone, how are you? Welcome to my YouTube channel Soumya Sherala. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. సో విష్ మీ వెరీ హ్యాపీ బర్త్డే. సో నేను ఈరోజు మీ అందరికీ బ్లాగ్లో ఏం చూపించాలంటే మీకు అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో సింపుల్గా బర్త్డే పార్టీ ఇంట్లో ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, వాటి డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. సో దీనికోసం అని చెప్పేసి నేను ముందుగా 2 చైర్స్ని తీసుకుంటున్నాను. 2 చైర్స్ని పక్కనే కొంత డిస్టెన్స్లో అరేంజ్ చేసుకున్నాను. ఇలా బెలూన్ని బ్లో చేసి ప్రతి బెలూన్ని ఆ చైర్స్ మధ్యలో నుంచి నేను తీసి టై చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి బెలూన్ సేమ్ సైజులో ఉండడానికి అని చెప్పేసి నేను ఈ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఎవరన్నా కావాలంటే కాటన్ బాక్స్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకొని అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 4 బెలూన్స్ని ఒక ఫ్లవర్ షేప్లో టై చేసుకొని మధ్యలో నుంచి బ్లూ బెలూన్ని కూడా తీసుకొని ఆ 4 బెలూన్స్ చుట్టూ టై చేసేస్తున్నాను, ఎక్కడ బెలూన్స్ పడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి. అండ్ నేను దీనికోసం అని చెప్పేసి గ్రే అండ్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతి బెలూన్ నేను అలానే బ్లో చేసుకొని ఆ చైర్స్ మధ్యలో నుంచి చూసుకొని నేను బెలూన్ బ్లో చేసి టై చేసేస్తున్నాను. అని బెలూన్స్ బ్లో చేసి టై చేసేసరికి నాకు ఒక 1 అవర్ టైం పట్టేసిందండి. ఇక బెలూన్స్ బ్లో చేయడానికి మీకు ఎక్విప్మెంట్ కూడా దొరుకుతుంది, కావాలంటే తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్ షేప్లో నేను అన్నిటినీ టై చేసేసాను. ఇక బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ తొందరగా అయిపోవడానికి అని చెప్పేసి నేను ఫాయిల్ ఫ్రించ్ కట్టెని యూజ్ చేస్తున్నానండి. దీనికి డబల్ ప్లాస్టర్ స్టిక్ చేసేసి దాని గోడకి మనం స్టిక్ చేసామనుకోండి డైరెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఎక్కువ టైం అనేది పట్టదు. మనకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఈజీగా అయిపోవాలి అంటే ఇలా బెస్ట్ అండి. ఫాయిల్ కర్టెన్స్ యూజ్ చేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక నేను మెయిన్గా ఈ థీమ్ వచ్చేసి నేను గ్రే అండ్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను. మనం ముందుగా ఏవైతే బెలూన్స్ అన్ని బ్లో చేసి పెట్టుకున్నామో ఆ బెలూన్స్ అన్నింటిని ఇక నేను వాల్కి స్టిక్ చేస్తున్నాను. ఈ బెలూన్స్ స్టిక్ చేయడానికి కూడా నేను డబుల్ ప్లాస్టర్ అనేది యూజ్ చేశాను. చూడండి, నిదానంగా 4 బెలూన్స్కి నేను డబల్ ప్లాస్టర్ అనేది ముందుగా స్టిక్ చేసి పెట్టేసుకున్నాను. స్టిక్ చేసి పెట్టుకొని ఆ బెలూన్స్ తీసుకెళ్ళి నేను ఫాయిల్ కర్టెన్ పైన స్టిక్ చేస్తున్నాను. వాల్ అనేది కనిపించకుండా మొత్తం అన్ని బెలూన్స్ని స్టిక్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇది స్టిక్ చేసేస్తే మన బెలూన్స్ తోటి మన డెకరేషన్ కాస్త అయిపోతుందండి. ఇక బెలూన్స్ అన్ని స్టిక్ చేసిన వెంటనే ఇక మెయిన్ వచ్చేసి బర్త్డే ట్యాగ్ కదండి, అది కూడా నేను గ్రే కలర్లో తీసుకున్నాను. గ్రే కలర్లో తీసుకొని దాన్ని కూడా ఫాయిల్ కర్టెన్ మీదనే స్టిక్ చేశాను. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. కేక్ అరేంజ్ చేసుకోవడానికి ఒక టేబుల్ కూడా సెట్ చేసేసాను అక్కడ. మొత్తం దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక తయారైపోయి బెలూన్ టేబుల్ పైన కేక్ సెట్ చేసేసి క్యాండిల్స్ కూడా సెట్ చేసేస్తున్నాను. క్యాండిల్స్ కూడా గ్రే కలర్ చూసి ఈ విధంగా మా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇంట్లో కంప్లీట్ అయిపోయాయి. ఇంట్లో బర్త్డే పార్టీ అయిపోగానే ఇక మేమందరం కలిసేసి సిల్వాసాలో ఫేమస్ టెంపుల్ అయిన బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని ఇక తిరిగి ఇంటికి బయలుదేరాము. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఎవరైతే ఈ బాలాజీ స్వామి టెంపుల్ చూడాలి అనుకుంటున్నారో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మీ అందరి కోసం నేను నెక్స్ట్ బ్లాగ్ అది చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.